మెగానెంటివి. అతిథి మర్యాదలు మా రక్తంలోనే ఉన్నాయి. కానీ ఆత్మ గౌరవం దెబ్బతింటే అస్సలు ఊరుకోం. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అమెరికా వ్యవహరిస్తుంటే మన చమురు అవసరాలపై ఆంక్షలు విధించడం ఏంటి? సార్వభౌమాధికారం కలిగిన భారత్ను శాసించే స్థాయికి అమెరికా వెళ్లడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇండియా విషయంలో ట్రంప్ వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇదివరకే భారత అంతరంగిక విషయాలు పలుమార్లు అమెరికా అధ్యక్షుడు బహిరంగంగా విమర్శలు చేశారు. వీటిని భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ తీరు మార్చుకోలేదు. తాజాగా రష్యా నుంచి భారత్ నెల రోజుల పాటు చమురు కొనుగోలు చేసుకోవచ్చునని, దానికి అనుమతినిచ్చామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇండియా విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఎప్పుడు ఒక పట్టాన అర్థం కాదు. గతంలోనే భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని విమర్శలు ఎదుర్కొన్న ట్రంప్ మరోసారి తన మార్కు వివాదాస్పద ధోరణిని ప్రదర్శించారు. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. రష్యా నుంచి చమురు కొనవద్దని మేము కోరినప్పుడు వారు అలాగే చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి మా ఆజ్ఞలకు తాత్కాలిక విరామం ఇచ్చాం. నెల రోజుల పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకునేందుకు భారత్కు అనుమతిస్తున్నాం. అంటే భారత్ తన అవసరాల కోసం చమురు కొనుగోలు చేయాలన్న అమెరికా అనుమతి తీసుకున్నట్లుగా ఆయన మాట్లాడడం దౌత్యపరంగా పెద్ద దుమారాన్నే రేపింది. అమెరికా అహంకారపూరిత వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ నటుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా నేరుగా అధ్యక్షుడు ట్రంప్కే బహిరంగ లేఖ రాశారు. ప్రియమైన ప్రెసిడెంటు, భారత ప్రజలు సార్వభౌమ దేశానికి చెందినవారు. మాకు వేరే దేశాల అనుమతులు అవసరం లేదు. దయచేసి మీ సామర్థ్యం మేరకు మీ పని చూసుకోండి అన్నారు. సార్వభౌమ దేశాల అభిప్రాయాలకు పరస్పర గౌరవం ఇవ్వడమే శాంతికి మూలమని, మీ దేశ ప్రజలకు శాంతి సౌభాగ్యం లభించాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు. నీతి లేనివాడు నిలకడలేనివాడు అన్నట్లుగా అమెరికా తన మాట మార్చుతుంటే భారతీయ పౌరుడి గొంతుకగా కమల్ హాసన్ వినిపించిన మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా అనేక ఆర్థిక ఆంక్షలు విధించింది. కానీ భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని రష్యా నుంచి తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకుంటుంది. దీనిపై ట్రంప్ సర్కారు మొదటి నుంచి అసహనంతో ఉంది. భారత్ వంటి స్వతంత్ర దేశాన్ని ఆజ్ఞలు పాటిస్తున్న నటులు అని సంబోధించటం భారత దౌత్య వర్గాలను ఆగ్రహానికి గురి చేసింది. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వద్దు అన్నట్టుంది అమెరికా తీరు. మన అవసరాలు మనవి, మన చమురు మన ఇష్టం. పరాయి దేశం ఇచ్చే పర్మిషన్లతో బతికే స్థితిలో భారత్ లేదు. కమల్ హాసన్ చెప్పినట్టు మీ పని మీరు చూసుకోండి అన్నదే ఇప్పుడు సగటు భారతీయుడి మాట. మరి ఈ లేఖపై వైట్ హౌస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.